అందరికీ నమస్తే. అస్సలాం అలైకుం. పురాతనమైన ఉబ్బసం దగ్గుల గురించి, పక్షవాతం గురించి, ముఖ పక్షవాతం గురించి, సవాయి రోగాల గురించి వివరించి చెప్తా. ముందుగా ఏంటంటే, వీడియోలు చాలామంది యూట్యూబ్లో పెడతారు, ఏదో ఒక మొక్క చూపెడతారు, పూర్తిగా చెప్తలేరు. మీరు కావాలి దీంతో తగ్గకపోతే మా దగ్గర రాని మందులు ఇస్తాం, అది కాదు. పెడితే మొత్తం వీడియో పెట్టాలి. వాళ్ళు ఇంట్లో నేర్చుకుంటారు. అందరి దగ్గర డబ్బులు ఉండవు కదా, ఆర్థిక పరిస్థితి బాగలేని వాళ్ళు నేర్చుకుంటారు. మనకు చాలా పుణ్యం. మనకు దున్నుకునేటానికి 1000 ఎకరాలు ఉన్నది. ఒక 10 ఎకరాలు ఇడిచిపెడితే ఏమవుతుంది? అందరూ ఉన్నవాళ్ళే ఉంటారా? లేని వాళ్ళు కూడా ఉంటారు. చెప్తే మొత్తం వీడియోలు చెప్పాలి. పక్షవాతంతో వాళ్ళే బాధపడతారు. లక్షల హాస్పిటల్లో పెట్టి ఒక కాలు చెయ్యి పడిపోయి తిండికి లేక, ఇంటి కిరాయి వెళ్ళక, కరెంట్ బిల్లు వెళ్ళక, పిల్లలకు ఫీజు కట్టలేని పరిస్థితులు ఉంటారు. చెప్పాలి, మొత్తం వివరించి చెప్పాలి. చేసుకుంటారు. వాళ్ళు చెయ్యో కాలు మంచిగా వచ్చిందనుకో మనల్ని యాడ్ చేసుకుంటారు కదా, రేపు పుణ్యం కదా. వాళ్ళు చేయకపోని పుణ్యం అయితే దొరుకుతుంది కదా. మనిషి ఏదో ఒకటి సాధించిపోవాలి. మనకి మంచి అవకాశం ఇది. ఇలాంటి జన్మ మళ్ళా రాదు. మనిషి జన్మ ఎత్తినందుకు ఇది కుప్పింట. పురాతనమైన గ్రంథాలలో రాసి ఉన్నది దీని గురించి. కుప్పింట, ఇది కుప్పింట. పురాతనమైన గ్రంథాలలో రాయబడ్డది పక్షవాతం గురించి. కుప్పింట అంటారు, విశ్వరూపిణి అంటారు, హరితమంజరి అంటారు. దీన్ని ఇన్ని ఆకులు ఎక్కడైనా దొరుకుతుంది. మనకు దొరకని ఊరు లేదు, ఎక్కడైనా దొరుకుతుంది. మంచిగా గుర్తుపెట్టుకోరు. పక్షవాతం రాగానే ఇన్ని ఆకులు తెంపుకొచ్చి, ఏర్లతో మీకద్దు, ఇన్ని ఆకులు తెంపుకొచ్చి మంచిగా కడిగి రోకల్లా, మనం తంబలపాకులు తింటాం కదా, సున్నం, కొద్దిగా సున్నం వేసి బాగా దంచాలి. దంచి ఇట్లా కల్వం తీసుకోవాలి. రోకలు అన్న తీసుకోవాలి. ఇలాంటి కల్వం మీకు దొరకాయి. రోకలు ఉంటుంది కానీ ప్రతి ఇంట్లో రోకలు లేని ఇల్లు లేదు. రోకలు తీసుకోండి. రోకలు తీసుకొని దాన్ని రసం తీసి, ఏ పక్క అయితే ఒక చెయ్యి కాలు పడిపోతుంది కదా, మంచిగా మర్దన చేయాలి. చక్కగా చేయాలి, ఉల్టా చేయాలి, చక్కగా చేయాలి, ఉల్టా చేయాలి, ఏళ్ళు ఇగ్గాలి. ఈ కాలుకు చెయ్యికి చేస్తూ ఉంటే మీకు మంచి లాభం జరుగుతుంది. 2 రోజులలో మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఇంకొకటి పైన రాసేటానికే చెప్తానా. పైన రాసేది ఇది కానుగ, కారంగి అంటారు. కానుగ చెట్టు ఎక్కడ దొరుకుతుంది. కానుగ చెక్క లేకపోతే వేరు మిద్ది చెక్క, ఇదొక భాగం. ఆముదం, ఎరొండి అంటారు. ఆముదం వేర్లు తీసుకొచ్చి 2 తీసుకొచ్చి బాగా కడిగి బాగా దంచి దాన్ని రసం తీసి ఏ కాలు చెయ్యి అయితే పడిపోయిందో పైన రాయాలి, మాలిష్ చేయాలి. పొద్దుగాల వేయాలి, సాయంత్రం చేయాలి. మీకు మంచి లాభం జరుగుతుంది. ఇక మనకు మోషన్స్ ఫ్రీ లేదు. పక్షవాతం వల్ల మోషన్స్ ఫ్రీ ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే, కొద్దిగా పాలు, గోరువెచ్చని పాలు కానీ, పాలల్లో కొంచెం ఒక చెంచాడు స్తోమత బట్టి 2 చెంచాలు ఆమదాల నూనె వేసి కింద మీద కలిపి తాగిపోయారు. మోషన్స్ ఫ్రీ అవుతుంది. వాతం అంతా వెళ్ళిపోతుంది, ఆమం అంతా వెళ్ళిపోతుంది. లేదా కుప్పింటాకు ఉంది కదా, కుప్పింటాకు, హరితమంజరి, విశ్వరూపిణి, దీనికి ఇన్ని ఆకులు తోటకూరల లేకపోతే పాలకూరల వేసి తినిపిస్తే అందరు తినరు. 2 సార్లు మోషన్స్ అవుతాయి. 2 సార్లు పక్క, వారానికి ఒకసారి అనుకొని తినరు కుప్పింటాకు.
ఇది కామాక్షి. కామాక్షి చెట్టు. ఇది పచ్చిది వాడద్దు. 90% లివర్ ఖరాబ్ అయినా మంచిగా చేస్తుంది కామాక్షి. ఎర్రగా చిన్న చిన్న టమాటాలు అవుతాయి, ఎర్రగా. కామాక్షి చెట్టు ఎర్రగా టమాటాలు అవుతాయి. గుప్పెడు గిన్నె ఆకులు తీసుకొని, వర్షాకాలం దొరుకుతుంది, ఇప్పుడు దొరకది. గుప్పెడు ఆకులు తీసుకొని తోటకూరలు వేసి అండి తింటే 5 సార్లు మోషన్స్ అవుతాయి పక్క. నేను తిన్నా, నాకు తెలుసు. కామాక్షి ఆకు లివర్ కూడా 90% మంచిగా చేస్తుంది. దీని కషాయం తాగితే. ఇది కొండపిండి. కొండపిండి ఆకు, పాషాణ భేద అంటారు దీన్ని. కొండపిండి ఆకు, దీన్ని పాషాణ భేద అంటారు. దీన్ని కూడా పప్పులు వేసుకొని వారానికో 15 రోజులకో తినండి. మీకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడాయి జీవితంలో. అంటే రోజు తినద్దు, నెలకొకసారి, 15 రోజులకు ఒకసారి. ఈ తుత్తూరు బెండ. తుత్తూరు బెండ దువ్వెన చెట్టు అంటారు. బల, అతి బల, మహాబల, నాగబల అంటారు. ఇది బల. దీని ఆకులు ఇంత గుప్పెడు తీసుకొచ్చి తోటకూరలు వేసి తినూరి. మల విసర్జన సాపి జరుగుతుంది. మీకు ఎప్పుడన్నా ఊకే కడుపు నొప్పి బాధిస్తూ ఉంటుంది, ఆ బాధ విముక్తి అవుతుంది. మన ఉదరం శుద్ధి చేస్తుంది. ఇది ఉత్తరాని. అపమార్గ అంటారు దీన్ని. ఉత్తరాని. దీన్ని ఇన్ని ఆకులు సేకరించి మంచిగా ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయ కోసి మంచిగా తోటకూర అన్న, పాలకూర అన్న, గంగవాయిల కూర అన్న, ఏదన్నా అట్లా మంచిగా కలుపుకొని వండుకొని తినరు. ఎందుకంటే మన వాళ్ళు తిన్నదే. ఇది మంచి లాభం జరుగుతుంది మీకు. ఇక పక్షవాతం గురించి చెప్పుకుందాం. పక్షవాతం, ఉబ్బసం, దగ్గులు, దమ్ము, సవాయి రోగం, ముఖ పక్షవాతం, దాని గురించి మంచి మందు చెప్తా. శుద్ధులుంటాయి, జాగ్రత్తగా శుద్ధులు చేసుకోవాలి. శుద్ధుల వీడియో కూడా ఒకటి అన్నీ పెడతా. సవీర పాషాణం, శంకు పాషాణం, ఎర్ర పాషాణం, దొడ్డి పాషాణం, ఉల్లి పాషాణం, గంధకం శుద్ధి, తాళకం శుద్ధి, పాదరసం శుద్ధి, వెలిగారం శుద్ధి, సురకారం శుద్ధి, నవసారం శుద్ధి, సైంధవ లవణం శుద్ధి, విడా లవణం శుద్ధి, సవచ్చ లవణం శుద్ధి, కాచ లవణం శుద్ధి, సముద్ర లవణం శుద్ధి, లవంగాలు శుద్ధి. అన్ని శుద్ధులు ఎట్లా చేయాలో నేను అన్నీ నిమ్మలంగా పెడతా ఉంటా. ఇది సవీర పాషాణం. సవీరం శుద్ధి చేసుకోవాలి. మంచి గురువుల దగ్గర చేపించుకోర్రి. ఈ యోగం అతి పురాతనమైన సిద్ధ వైద్యులు చేస్తారు, వాళ్ళకు మాత్రమే తెలుసు. ఇది నాలెడ్జ్ కొరకు చెప్తున్నా. మన పూర్వీకులు ఎట్లా చేసారు పక్షవాతం. ఒక నెల రోజుల కథం అన్నది గ్రంథం చెప్తుంది. ఈ సవీర పాషాణం. ఈ సవీరము 1 తులం తీసుకొని కల్వం లేచి బాగా మెత్తగా నూరాలి. బాగా మెత్తగా నూరి, ఇటువంటి కల్వం లేచి బాగా మెత్తగా నూరాలి. మెత్తగా నూరి ఒక కుండ తీసుకోవాలి. నూరి ఆ కుండలో వేయాలి. కుంచెడు కొబ్బరి నీళ్ళు ఆ కుండలో వేయాలి. సవీరం 1 తులం కుండలు వేసినాం కదా, పొడి చేసి కుంచెడు కొబ్బరి నీళ్ళు అందులో వేయాలి. అందులో వేసి బాగా మరుగుతూ ఉంటుంది. మరిగి బెల్లం పాకం లెక్క వస్తుంది. వచ్చిన తర్వాత సొంటి 1 తులం పొడి, పిప్పిళ్ళు పొడి 1 తులం, మిరియాలు పొడి చూర్ణం 1 తులం బాగా మరగనియాలి. మరగనిచ్చి చిన్న చిన్న బఠానీ గింజలంతా చేసుకొని పక్కకు పెట్టుకొని, తర్వాత నేల ములక చెట్టు
నేల ముల్క చెట్టు అంటే నేలవాకుడు అంటారు, జంగ్లీ బైంగ్ అని అంటారు. వంకాయలు నేలకు వాకుతాయి, అడవిలో ఉంటాయి, కంచెల్లాలు ఉంటాయి, పొలాల పంట ఉంటాయి, ముళ్ళు ఉంటాయి బాగా. దాన్ని సమూలం తీసుకొచ్చుకోవాలి, ఏర్లు, ఆకులు, కాయలు అన్నీ తీసుకొచ్చుకోవాలి. నేల ముల్క చెట్లు తీసుకొచ్చి గిన్నెగనం తీసుకురాలి. తీసుకొచ్చి ఒక కుండలేసి నీళ్లు పోసి బాగా మరుగుతూ ఉండాలి. దాన్ని మరుగుతూ ఉంటే ఒక 30 ఖర్జూర పండ్లు వేయాలి. అలా 30 ఖర్జూర పండ్లు వేయాలి. వేసి మంచిగా మరిగినాక ఆ ఖర్జూర పండ్లను తీసి నీడలో ఆరించుకోవాలి. ఈ గోలి వేసుకుంటా రోజుకొక గోలి, ఒకటే పూటకు గోలి వేసుకుంటా ఆ ఖర్జూర పండు తినాలి. పక్షవాతం కానీ, ముఖ పక్షవాతం కానీ, సవాయి రోగం కానీ, దగ్గు, అతి పురాతనమైన దమ్ము, అన్ని రోగాలు హరించిపోతాయి. ఇంకొకటి శంకుపాషాణం, ఇంకో యోగం ఉంది. అన్ని వీడియోలలో ఒక వీడియోలో చెప్పిన, ఈ వీడియోలో కూడా చెప్తున్నా. ఇంకో యోగం ఉంది, అంగానికి తైలం. అంగానికి తైలం, శంకుపాషాణము, ఇది అంగానికి తైలం. శంకుపాషాణం 5 తులాలు. ఇవి ఎర్రయి తెల్ల గురి గుంజలు 25 తులాలు. తెల్ల గన్నేరు చెట్టు వేరు మిది పట్ట 25 తులాలు. చెంగల్వ కోస్టు 25 తులాలు. అయితే ఈ 3 చెంగల్వ కోస్టును ఈ తెల్ల గురిగింజలు, తెల్ల గన్నేరు వేరు, ఈ 3 బాగా కలిపి మంచిగా నూరుకోవాలి. రోకలు వేసి మొత్తం నూరుకోవాలి. నూరుకొని ఈ శంకుపాషాణం అలా మధ్యలో పెట్టి ఒక గుడ్డలేసి 5 సేర్ల ఆవు పాలు కుండలో పోసి ఆ డోల యంత్రంలో ఇంతే ఉండాలి, పాలకు మీద గింతే మరుగుతూ ఉండాలి. తర్వాత ఇవన్నీ తీసి పడేయాలి. 5 సేర్ల పాలు 2.5 సేర్లకు రావాలి. అప్పుడు ఆపేసి ఇవన్నీ తీసి పక్కకు పెట్టేసి ఆ పాలల్లో గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడేసి పెరుగైనాక వెన్న తీసి ఆ వెన్నను విస్కీ బాటల్లో తీసుకొని ఒక అర్ధసేరు ఉడికే బియ్యం ఉడుకుతూ ఉంటాయి కదా, కంట్రోల్ బియ్యం, పోతే పోని పడేద్దాం. ఆ సీసాకు మంచిగా సీలు వేసి అలా పెట్టితే అది తైలం లెక్క మారుతుంది. మారిన తర్వాత ఆ తైలాన్ని అంగానికి పుయ్యాలి. ఇట్లా 7-8 రోజులు చేయాలి. చిన్నగా పొక్కులు వస్తాయి, భయపడద్దు. జ్వరం వస్తుంది, కొంచెం మూత్రంలో మంట వస్తుంది, భయపడద్దు. ఆవు నెయ్యి రాయాలి, ఒక 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి, మళ్ళీ ఒక 2-3 రోజులు ఇట్లనే రాయాలి. తర్వాత శీఘ్రస్ఖలనం అనేది బాధ ఉండదు, నపుంసత్వం పోతుంది. ఎంతమందినైనా తృప్తిపరచచ్చు, 100 మంది స్త్రీలనైనా తృప్తిపరచచ్చు. ఈ మంచి యోగం. ఓకే, రైట్. अल्लाह हाफिज़. अल्लाह आपको उम्र दो, सेहत दो, ताकत दो. अल्लाह आपको